హాయ్! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనం తొలి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. అయితే మనకి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి కూడా అంటారు. ఈ తొలి ఏకాదశి నాడున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని చాలామంది భక్తుల నమ్మకం. ఈ తొలి ఏకాదశి రోజున చాలామంది భక్తులు కూడా ఉదయాన్నే లేచి పూజలు చేసుకుంటూ, అలాగే తులసి దళాలతో దేవుడికి అర్చనలు చేస్తే కూడా విష్ణుమూర్తి యొక్క కృప మన మీద ఉంటుందని చాలా మంది భక్తుల నమ్మకం. అయితే ఈ తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోని ఈ దేవస్థానం యొక్క పూజారి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మనకి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిని అంటూ ఉంటారు. మరి తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఈ తొలి ఏకాదశి అనేది ఏంటంటే ఇది వచ్చే పండుగలలో మొట్టమొదటి పండుగ అంటారు దీన్ని. ఇంకోటి ఏంటంటే విశేషం ఏంటంటే స్వామివారి రోజు నిద్రలోకి వెళ్ళిపోతారు. అంటే మనకు ఒక రోజుకు సూర్యచంద్రులు ఒక పూట ఒక రాత్రి మనకు నడుస్తుంది. అట్లనే దేవతలకు స్వామివారికి ఒక 6 నెలలు చీకటి, 6 నెలలు వెలుతురు ఉంటుంది. 6 నెలలు చీకటి అంటే ఇప్పుడు 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 వచ్చేది మనకు ఈ తొలి ఏకాదశి దక్షిణాయనం వస్తుంది. దక్షిణాయనంలో స్వామి పడుకుంటారు. అంటే నిద్రకు ఉపయోగిస్తారు, అంటే చీకటి వాళ్ళకి. ఇంకో 6 నెలలు ఇప్పుడు మళ్ళీ వైకుంఠ ఏకాదశి స్వామి కళ్ళు తెరుస్తుంటారు. ఆ కళ్ళు తెరుస్తుంటే ఆ చూపు మన మీద పడాలని అప్పుడు భక్తులందరూ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు. ఇందులో విశేషం ఏంటంటే స్వామివారు నిద్రకు ఉపయోగిస్తున్నారు కనుక తొలి ఏకాదశి చాలా మంచి విశేషము. పండుగలలో మొట్టమొదటి పండుగ ఇది. ఓకే. మొట్టమొదటి పండుగ కనుక దీన్ని మంచిగా ఆచరిస్తే ఈ రోజు నుంచి అన్ని ఏకాదశులు పట్టించుకోవాలి. ఏకాదశి అంటేనే విశేషం. అందులో విశిష్టమైన ఏకాదశి అంటే తొలి ఏకాదశి ప్లస్ వైకుంఠ ఏకాదశి, ఈ రెండు విశేషాలు, మంచి విశేషాలు అన్నట్టు. మంచి ఉపవాసం ఉన్నా కూడా మంచి రోజు మనం పూజాకారం చేస్తున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఓకే. ఇంకోటి అలాగే మన దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి మంచి అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతుంది. స్వామివారి సుప్రభాతము, ప్రబంధ సేవాకాలము, సహస్రనామర్చన, అదనము స్వామివారికి ఆరగింపు, తీర్థ ఘోషణ, అందరికి భక్తులందరికీ అర్చన కార్యక్రమం జరుగుతున్నట్టు. దగ్గర ఈరోజు ఒక 50,000 మంది భక్తులు ఈరోజు దర్శనం చేసుకున్నారు ఈరోజు. ఓకే. ఇలాంటి ఇంకోటి భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా దేవస్థానం వాళ్ళు అధికారులు కూడా, ఈవో గారు కానీ, చైర్మన్ అందరూ కానీ భక్తులు అన్ని సౌకర్యాలు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. ఓకే. మరి ఈ రోజు భక్తులు దేవుడికి ఎలాంటి సేవలు చేసుకుంటే, ఇంట్లో కావచ్చు, గుడిలో కావచ్చు, ఎలాంటి సేవలు చేసుకుంటే మంచి దేవుడు కృప మన మీద ఉంటుందంటారు? ఇలాంటి సేవలను భగవన్నామ స్మరణ, స్వామికి నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకొని ఉపవాసం ఉండేసి స్వామివారికి విష్ణు పారాయణ కానీ, సహస్రనామార్చన కానీ, ఆయనకు కావాల్సిన ప్రసాదాలు కానీ చేసేసి ఈరోజు ఉపవాసం ఉండేసి రేపు ద్వాదశి నాడు దేవాలయం దర్శించుకొని స్వామివారి తీర్థం తీసుకొని ద్వాదశి నాడు ఉపవాసం విడిచిపెట్టేసి ప్రసాదం తీసుకుంటే మంచి విశేషంగా ఉంటుంది. మరి ఈ రోజు భక్తుల రద్దీ ఎలా ఉంది? భక్తులు అయితే మన దేవాలయం చాలా బ్రహ్మాండంగా ఉందాము. ఉదయం నుంచి ఇప్పుడే దేవాలయం ఇప్పుడే తగ్గింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉదయం మనం 6 గంటల నుంచి మొదలెట్టుకుంటే 1 వరకు భక్తులు నడుస్తుంది. ఇప్పుడే దేవాలయం బంద్ చేస్తాం కొంచెం అయితే. థ్యాంక్ యూ. ఓకే, జై శ్రీరామ్.